వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిర్సపల్లి గ్రామం. నా పేరు నగనూరు శ్రీధరు. అకాల వర్షం వల్ల బండ మీద వడ్లు ఎండబోసుకున్నాం. వానొచ్చి వరదకు వడ్లు కొట్టుకుపోయి చెర్ల పడ్డాయి. ప్రభుత్వం నన్ను ఏమైనా సాయం చేయగలరు. ఈ బండ మీద వడ్లు పోసుకున్నందు వలన చెర్ల కొట్టుకుపోయినాయి. నేను సొప్పర్ లక్ష్మిని. మాకు ఉన్నదే 2 ఎకరాల భూమి, అదంతా వన్నది. ఆ ఉన్నది పోసుకొచ్చినాము, బండ మీద పోసుకున్నాము ఎండుతాయని. ఇప్పటి వానకి అటు రోజు వానకు వడ్లన్నీ పోయినాయి. 2 ట్రిప్పుల వడ్లు ఆ చెర్ల చేరినాయి. మేము బొచ్చడి పెట్టుబడి పెట్టినాము. మేము పేదోళ్ళము, కైకిలు చేసుకొని బతుకుడు. మాకేమో ప్రభుత్వం ఏమో న్యాయం చేస్తుందో చెయ్యాలి. వడ్లు ఎండలేదు, ఇప్పుడు తీసుకోము. వడ్లు ఎండాలి. అది మాక్షరు 14 అత్తనే తీసుకుంటాము, లేకుంటే లేదా అని ఆపుతాను. ఏజెంట్లు అయినా ఇప్పుడు కొనేటైనా ప్రభుత్వం అయినా అని పోయిన ట్రాక్టర్ల మర్రత్తే ఇక మేము ఇక్కడ ఆపినందుకు ఇటు వానకు 2 ట్రిప్పుల వడ్లు పోయి చెర్ల చేరినాయి. మేము పరదలు కప్పినా వరద బాగా వచ్చి పోయినాయి. వాళ్ళు వచ్చి చూస్తారా? పోయిన వడ్లు ఈ వడ్లు బొచ్చడు వడ్లు కొట్టుకుపోయినాయి. ఇక ఆసాంలోకి ఏం లేదు. ఇక లాస్ట్కు ఆ పురుగుల మంది అయి సచ్చుడే. అప్పులోళ్ళు వస్తే అడగరా? ఇప్పుడు మిషన్ కోసిన అయినా అడుగుతాడు, ట్రాక్టర్లు అయినా అడుగుతాడు, మందులకు తెచ్చిన వాళ్ళు అయినా అడుగుతారు. మహిళా సంఘంలో ఎత్తుకున్నాం, వాళ్ళు వచ్చి పీకుతారు 15 మంది. ఇక సపడగా బాధలకి ఇంత పురుగు మంది తాగి ఇంత రోడ్డు వినమంటే అయిపోతుంది. మాకేమన్నా చెయ్యాలి ప్రభుత్వం. హుజరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామం. నా పేరు నగనూరి మమత. 2 ఎకరాల పొలం వరి కోసి బండ మీద పోస్తే ఉన్న వర్షానికి పొద్దునచ్చిన వర్షానికి ఉన్న 2-3 ట్రిప్పుల వడ్లు పోయి చెర్ల కలిసిపోయినాయి. రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను. ఈ ఎండిన కాడికైనా కొంచెం పోవాలి. 5-6 రోజులు 10 రోజులు టైం పెడితే ఈ అకాల వర్షాలు వచ్చుడు, మమ్మల్ని నష్టం చేసుడు, ఉన్న వడ్లు పోయి చెర్ల పడుడు. మాకు మస్తు నష్టాలు అవుతాయి సార్. ఎప్పుడు మ్యాచర్ 14-15 రావాలంటే ఈ వర్షాలకు వస్తాయా సార్? మాకు సర్కారు గవర్నమెంట్ కట్టియాలి. రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాం? పురుగుల మంది తెచ్చుకొని తాగుతాం. మా పిల్లలకింత మేమింత పోసుకొని తాగుతాం. ఏం చేస్తాం సార్? ఇప్పుడు అప్పు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి పెట్టినాం. 2 ఎకరాలు ఇప్పుడు ఇవి పోతేనే మాకు మిషన్కే 20,000 రూపాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి 2 ఎకరాలు కోయిస్తేనే మాకు బాట లేక మళ్ళీ రోడ్డుకు తెచ్చిపోసింది. లోపలికి మాకు 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. అక్కడ నుండి తెచ్చిపోతే మాకు మస్తు టైం పట్టింది సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.